వెల్కమ్ టు డబుల్ ఛానల్ మీడియా. నేను మీ ఆదినారాయణ. రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు గతంలో ఢిల్లీకి వెళ్లారు. ఆయన కేంద్ర పెద్దలతో చర్చించారు. ఆయన సోదరుడు నాగబాబుకు రాజ్యసభ సీటు ఇవ్వాలని కేంద్ర పెద్దలను కోరినట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. ఆయన కేంద్ర పెద్దలతో చర్చించడంతో త్వరలోనే నాగబాబు గారు రాజ్యసభకు వెళ్ళబోతున్నారనే ప్రచారం జరిగింది. అయితే రాజ్యసభ సీటు నాగబాబుకు దక్కలేదు. తెలుగుదేశం 2, బీజేపీ 1 రాజ్యసభ సీట్లను పంచుకున్నారు. అయితే ఆ చర్చల్లో ఆయన చేసిన మరో చర్చ ఫలించింది. అదేంటంటే నాగబాబును రాష్ట్ర మంత్రిగా తీసుకోబోతున్నారు. రాజ్యసభ దక్కలేదు కాబట్టి నాగబాబు గారికి కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో మంత్రి పదవి ఇవ్వబోతుందనే ప్రచారం ఇప్పుడు జోరందుకుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 24 మంది మంత్రులను ఎన్నిక చేశారు. ఇంకో మంత్రి పదవి ఖాళీగా ఉంది. ఆ మంత్రి పదవి నాగబాబుకు ఇవ్వబోతున్నారు. అయితే నాగబాబు గారు ఎమ్మెల్యేగా గెలవలేదు కదా, ఆయనకి ఎలా మంత్రి పదవి ఇస్తారనే ఆలోచన మనకు రావచ్చు. కానీ ఇక్కడ శాసన మండలి ద్వారా నాగబాబు గారిని ఎన్నుకొని తర్వాత మంత్రి పదవి ఇవ్వబోతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి 2 సభ్యులు శాసన మండలికి రాజీనామా చేస్తున్నారు. కాబట్టి కూటమి ప్రభుత్వానికి 164 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. కాబట్టి ఎమ్మెల్యేల ద్వారా నాగబాబును శాసన మండలికి ఎన్నుకొని తద్వారా ఆయనకు మంత్రి పదవి ఇవ్వబోతున్నారు. ఇప్పటికే కూటమి ప్రభుత్వంలో జనసేన పార్టీకి 3 మంత్రి పదవులు ఉన్నాయి. డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు, పౌర సరఫరాల శాఖ మంత్రిగా నాదెండ్ల మనోహర్ గారు, అలాగే కందుల దుర్గేష్ మంత్రులుగా ఉన్నారు. ఇప్పుడు నాగబాబుకు మంత్రి పదవి ఇస్తే జనసేన పార్టీకి 4 మంత్రి పదవులు దక్కినట్టు. బీజేపీకి 1 మంత్రి పదవి ఇచ్చారు. ముందుగా నాగబాబు టీటీడీ చైర్మన్ అవుతాడనే ప్రచారం సాగింది. కానీ ఆ పదవిని టీవీ5 చైర్మన్ బిఆర్ నాయుడుకి ఇవ్వడంతో టీటీడీ పదవి దక్కలేదు. ఆ తర్వాత రాజ్యసభకు నాగబాబు గారు ఎన్నిక కాబోతున్నారు అనే ప్రచారం విస్తృతంగా సాగింది. అయితే అది కూడా ఫలించలేదు. రాజ్యసభ సీటు జనసేన పార్టీకి చెందిన ఆయన సోదరుడు నాగబాబు కావాలని పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీకి వెళ్ళి అదే పనిగా కేంద్ర పెద్దలతో చర్చించారు. అయితే నాగబాబు గారికి రాజ్యసభ సీటు దక్కలేదు. అయితే ఇప్పుడు ఆయన రాష్ట్ర మంత్రి కాబోతున్నారు. 2024 ఎన్నికల్లో జనసేన పార్టీ కోసం పార్టీ విజయానికి నాగబాబు గారు ఎంతో కృషి చేశారు. ఆయన ఇప్పటికీ జనసేన పార్టీ తరఫున యాక్టివ్గా ఉన్నారు. ఆయనకు మంత్రి పదవి ఇచ్చే జనసేన పార్టీ ఇంకా కొంచెం బలపడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆయన సినిమాలు చేస్తున్నారు, మళ్ళీ రాజకీయంగా రాష్ట్రంలో పర్యటిస్తూ పలు గ్రామాల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు. నాగబాబు గారికి మంత్రి పదవి వస్తే ఆయన పార్టీ కార్యక్రమాలు చూసుకునే అవకాశం ఉంటుంది. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఉన్నారు కాబట్టి ఆయన ఎక్కువగా ప్రభుత్వానికి సంబంధించిన కార్యక్రమాలు చూసుకుంటారు. ప్రభుత్వం ద్వారా రాష్ట్ర అభివృద్ధి ఎలా చేయాలి, గ్రామ పంచాయతీల అభివృద్ధి ఎలా చేయాలి అనే అంశాలపై పవన్ కళ్యాణ్ గారు ఎక్కువ దృష్టి పెడతారు. ఇప్పుడు నాగబాబు గారు మంత్రి అయితే ఆయన పార్టీ కార్యక్రమాలు రాష్ట్రంతో పాటు జనసేన పార్టీ బలోపేతానికి, జనసేన పార్టీ బలపడడానికి నాగబాబు గారు కృషి చేసే అవకాశం ఉంటుంది. నాగబాబు గారికి మంత్రి పదవి ఇవ్వడం జనసేన పార్టీకి కలిసి వచ్చే అవకాశం. జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ గారి తర్వాత నాదెండ్ల మనోహర్ ఎలాగో నాగబాబు గారు కూడా అలాగే. కాబట్టి ఇప్పుడు ఆయన మంత్రి అయితే పూర్తిగా ఆయన మన రాష్ట్రంలోనే ఉండాల్సి ఉంటుంది. జనసేన పార్టీ కార్యక్రమాలన్నీ చూసుకోవాల్సి ఉంటుంది. ఆయన పార్టీ కార్యకర్తలను, నాయకులను కలుసుకుంటా రాబోయే ఎన్నికల్లో 2029 ఎన్నికలకు జనసేన పార్టీని మరింతగా బలపరిచేలా కార్యక్రమాలు చేపట్టే అవకాశం ఉంటుంది. మంత్రిగా ఉంటూ జనసేన పార్టీని బలం చేయడానికి నాగబాబు గారు పనిచేసే అవకాశం ఉంటుంది. మొత్తానికైతే కూటమి ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు కీలకంగా మారారు. ఆయన చేసిన చర్చలు ఫలించాయి. నాగబాబు గారు రాష్ట్రంలో మంత్రి కాబోతున్నారు.